హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. వెజ్ రెసిపీస్ పెట్టి చాలా డేస్ అయిపోతుంది కదా, అందుకే వెజిటేరియన్స్ కోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. ఏంటంటే వంకాయ పులుసు కూర అనమాట. ఈ రెసిపీ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చూపిస్తున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఈ కర్రీ అనేది మా ఇంట్లో వన్ ఆఫ్ ఫేవరెట్ కర్రీ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. అన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్, చూడడానికి మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతే. ఒక్కొక్కటి చెప్తాను, నీట్గా నోట్ చేసుకోండి. మనం చేస్తుంది వంకాయ పులుసు కూర కాబట్టి వంకాయలని ఇలా సల్పాగా కోసుకొని ఉప్పు పసుపు వేసిన వాటర్లో నానపెట్టుకోవాలి, లేదంటే వంకాయలు అనేవి నల్లగా అయిపోతాయి అనమాట. నేనైతే 600 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను. అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకోవాలి. అండ్ కరివేపాకు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, కారం, ఒక మీడియం సైజ్ టమోటా, 2 పచ్చిమిర్చి అండ్ సాల్ట్. అండ్ పోపుకు ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకుని ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ పసుపు, ధనియాల పొడి, కొబ్బరి పొడి అండ్ చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఈ క్వాంటిటీస్ తర్వాత చెప్తాను. ఇంతేనండి, ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో వంకాయ పులుసు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక అందులోకి మసాలా దినుసులు వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలిపేసుకోవాలి. సో ఇదంతా కూడా ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనం కరివేపాకు వేసిన వెంటనే కూడా మనం ఆనియన్స్ అనేది వేసేసుకోవచ్చు. లేట్ చేస్తే కన్నా మనకు కరివేపాకు అనేది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఏంటంటే కలిసేలాగా బాగా కలిపేసుకొని ఆనియన్స్ అనేది మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎంతవరకు ఫ్రై చేసుకోవాలనేది. ఆనియన్స్ ఇలా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా లైట్ బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అయినప్పుడు మనం ఇందులోకి టమోటా, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమోటా అనేది పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడగంటిపోతుంది అనమాట. టమోటా అనేది ఇలా సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇంతకుముందు టమోటా అనేది సగమే ఫ్రై అయింది కాబట్టి పచ్చివాసన పోయే లోపల పూర్తిగా ఫ్రై అవుతుంది అనమాట. సో టమోటా అనేది ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ అన్నిటినీ వేసేసుకొని ఇందులోకి సరిపడా సాల్ట్, సరిపడా కారం వేసుకొని కలిపేసుకోవాలి. వంకాయలు అనేది చాలా సల్పాగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం డైరెక్ట్ ఆయిల్లో మగ్గిస్తాం కాబట్టి. దప్పంగా వేసుకుంటే కుకింగ్ టైం అనేది ఎక్కువగా పట్టి కర్రీ టైం అనేది ఎక్కువ అవుతుందన్నమాట. సో ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వంకాయలు అనేది 80% కుక్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వంకాయలు అనేవి ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి. సో మీకు అర్థం అవుతూ ఉంటుంది చూస్తేనే కుక్ అయ్యాయా లేదా అనేది. సో ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ అనేది వేసుకుంటున్నాను. నాకైతే థిక్ గ్రేవీ కావాలి కాబట్టి నేను కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీకు చారులాగా కావాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ వేసుకున్నాక ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత చింతపండు రసం, మీరు తీసుకున్న కర్రీకి తగ్గట్టు చింతపండు అనేది వేసుకోవాలి. ఎందుకంటే చింతపండు కొంతమందికి చాలా పుల్లగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అందుకే నేను చెప్పాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అనేసి. సో మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి. అండ్ ఇప్పుడే కారం కానీ లేదంటే సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే అవి కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలానే కలుపుతూ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇలా ఆయిల్ సపరేట్ అవడం స్టార్ట్ అయిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. దించే ముందు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే వేడి వేడి వంకాయ పులుసు కూర అనేది రెడీ అయిపోతుంది. దీనికి సైడ్గా చపాతీ కానీ రైస్ కానీ పూరీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్సెస్ కూడా హ్యాపీగా పంపించవచ్చు అనమాట. కొంచెం కారం అడ్జస్ట్ చేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. సో చూసారు కదండి ఎంత సింపుల్గా వంకాయ పులుసు కూర అనేది చేసేసుకున్నాము. బిగినర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.